యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఇండియాకు చెందిన ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ 2016లో అభివృద్ధి చేసింది. దీని ద్వారా రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి నుండి మర్చెంట్కు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ తాగితే 10 రూపాయల నుండి కూరగాయలు, ఇతర సామాగ్రి కోసం షాపింగ్, ఇలా వేలు లక్షలు కూడా ఆన్లైన్లోనే యూపీఐ ద్వారా చేయవచ్చు. అయితే పేమెంట్స్ చేసే వారికి ట్రాన్సాక్షన్ ఐడి గురించి తెలిసే ఉంటుంది. కొన్ని చోట్ల పేమెంట్ చేసిన సమయంలో ఐడి చెప్పమని కూడా అడుగుతూ ఉంటారు. ప్రతి ట్రాన్సాక్షన్కు ఈ ఐడి ఆటోమేటిక్గా తయారవుతుంది. ఏ రెండు ఐడీలు కూడా సేమ్ అయితే ఉండవు. భారతదేశంలో యూపీఐ చెల్లింపులు కొత్త రికార్డులనే సృష్టిస్తూ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ సిస్టమ్ నుండి వచ్చిన డేటా ప్రకారం డిజిటల్ చెల్లింపులు పర్యావరణ వ్యవస్థకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐకు సంబంధించిన సహకారం 5 ఏళ్లలో 2 పెరిగింది. ఇది 2019లో 34% నుండి 2024లో 83% పెరిగింది. 2024లోనే భారత్ 208.5 బిలియన్ల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను నమోదు చేసింది. భారతదేశం మొత్తం మీద ఎక్కువ మంది వ్యాపారస్తులతో పాటు సాధారణ పౌరులు కూడా ఎక్కువ సంఖ్య యూపీఐని వాడుతున్నారని తెలుస్తోంది. 2019 నుండి 2024 మధ్య యూపీఐ పర్సన్ టు పర్సన్ లావాదేవీల కంటే యూపీఐ పర్సన్ టు మర్చెంట్ చెల్లింపుల పరిమాణం వేగంగా పెరిగింది. యూపీఐ P2M 5 ఏళ్ల కాలంలోనే 500 కంటే ఎక్కువ విలువ ఉండే లావాదేవీలు 99% కంటే ఎక్కువ పెరిగాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే యూపీఐ పర్సన్ టు పర్సన్ పేమెంట్స్లో 56% వృద్ధిని చూశాము. సాధారణంగా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ అంటే అంకెలు, అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లోనే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అంటే యాక్ట్ అండ్ పర్సంటేజ్, డాలర్, హ్యాష్, స్టార్ ఇలాంటివి కలిపి ఉన్న ఐడీలు జనరేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటి యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలకు సంబంధించి ఎన్పిసిఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీలను యూపీఐ సెంట్రల్ సిస్టమ్ అనుమతించదని స్పష్టం చేసింది ఎన్పిసిఐ. 2025 ఫిబ్రవరి 1 నుండి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలని తాజాగా యూపీఐ వ్యవస్థలో భాగస్వామ్యం అయిన అన్ని డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు తెలిపింది. ఇకపై కేవలం ఆల్ఫా న్యూమరిక్ ట్రాన్సాక్షన్ ఐడీలను మాత్రమే తాము అనుమతిస్తామని, అదే సమయంలో స్పెషల్ క్యారెక్టర్స్ కలిగి ఉన్న ఆ ట్రాన్సాక్షన్లను డిక్లైన్ అంటే తిరస్కరణ అవుతాయని వెల్లడించింది. యూపీఐ పేమెంట్స్ చేసేందుకు ప్రస్తుతం ఎక్కువగా ఫోన్పే, గూగుల్ పే, బిహెచ్ఐఎం, పేటిఎం వాడుతున్నప్పటికీ ఇంకా చాలానే యాప్స్ ఉంటాయి. క్రెడ్, ఫ్రీచార్జ్, నవి, వన్ కార్డ్, ధని, బిగ్ క్యాష్ వీటితో పాటుగా పలు బ్యాంకులు ప్రత్యేకంగా పేమెంట్ యాప్స్ తీసుకొచ్చాయి. వీటన్నిటిలోనూ ఇదే రూల్ వర్తిస్తుంది. ఇదే సమయంలో కొద్ది మంది మినహా దాదాపు అందరూ భాగస్వామ్యులు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు ఎన్పిసిఐ పేర్కొనింది. ఈ మార్పుతో యూపీఐ యూజర్లకు భద్రత పెరుగుతుందని, వ్యవస్థ మరింత మెరుగ్గా తయారవుతుందని తెలిపింది. యూపీఐ ట్రాన్సాక్షన్ విలువ ప్రతి నెల పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్ సంఖ్య ఏకంగా 16.73 బిలియన్లకు చేరుకుంది. దానికి ముందటి నెల కంటే ఇది 8% ఎక్కువ. విలువ పరంగా 23.25 లక్షల కోట్లకు పైనే ఉంటుంది.